నీళ్ళేదంటే కాళేశ్వరం నీళ్ళు. అనవసరంగా 3 లిఫ్ట్లు పెట్టి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మినట్టుని కాదని 3 లిఫ్ట్లు పెట్టి కూలిపోయే ప్రాజెక్టు కట్టి అప్పు చేసిండు. మరి అప్పుల కుప్ప చేసిన రాష్ట్రాన్ని బాగుపరుస్తున్నాం, మళ్ళా చెప్తున్నాం అంటే కితనే బార్ బోల్తే అంటాడు అక్బర్ భాయ్. हमारे को दुख है भाई, हम तेलंगाना हैदराबाद स्टेट के साथ तेलंगाना क्यों दिया बोले तो ये रिच स्टेट है, అప్పు करने का जरूरत ये स्टेट को नहीं है. మేమే 10 రాష్ట్రాలకు అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన రాష్ట్రాన్ని వీళ్ళు చేసిన తప్పుల వల్ల అప్పుల పాలైంది. ఆ బాధ మాకుంది కాబట్టి ఎన్నిసార్లు వాళ్ళు మాకు అడ్డంకులు సృష్టించినా అన్నిసార్లు ప్రజలకు ఈ సభ ద్వారా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము మళ్ళీ పెడుతున్నాం ఇదే చర్చ. మీరెప్పుడు ఎన్నిసార్లు అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రజలకు నిజాలు నగ్న సత్యాలు మీరు చేసిన నిర్వాహకం గురించి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాంతోపాటు దాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు భట్టి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి పని అధ్యక్ష అనవసరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ప్రాజెక్టులు ప్రయారిటీ తీసుకుంటాము, ఇమీడియట్గా సాగులోకి వచ్చే పనులే చేస్తాము అని చెప్పిండు. అంటే అది మంచి పనే కదా. వీళ్ళు కడితే బలమూరు రంగారెడ్డి కట్టిండ్రు, అప్పు తెచ్చిన పైసలు, దానికి ఇంతవరకు ఎన్జీటీ క్లియరెన్స్ లేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ లేదు, ఏమి అప్రూవల్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దేవరకొండ మునుగోడుకు నీళ్ళు రావాలంటే హెడ్ వర్క్ స్టార్ట్ చేయాలి, పైన టనల్ ఎక్కడికి వెళ్ళి దేవాలో డిసైడ్ చేయలే. కానీ ఇక్కడ రిజర్వాయర్ల పేరు మీద 5,000 కోట్ల రూపాయలు మిత్తికి తీసుకొచ్చిన పైసలు ఖర్చు పెట్టిండ్రు. రిజర్వాయర్లు అయిపోయినాయి, కాలువలు అక్కడి నుంచి నీళ్ళు రాలే. ఇక మీరు ఏమనాలి? 5,000 కోట్లకు మిత్తి ఎట్లా కడుతున్నాం? 5,000 20,000 కోట్లు అయింది అధ్యక్ష. మామూలుగానైతే నేను చదువుకున్న వ్యక్తిని, అంతకుముందుకు నాకు ఎక్స్పీరియన్స్ తోటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ కరెంటు విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 2018లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా సభ్యులను తీసుకుపోయారు. మాకు ప్రతిపక్షం ఉంటే కనీసం మాట్లాడేటోళ్ళం 18 మంది. మా గొంతు నొక్కేసి ప్రతిపక్షం లేకుండా చేసారు. మేము 6 మేము మాట్లాడనీయలేదు మమ్మల్ని, మా గొంతు వినిపించుకో, మా సలహా తీసుకోలేదు, మా సూచనలు తీసుకోలేదు, మా లెక్క చేయలేదు, ఎక్కువ మాట్లాడి తీసుకోవాలి బయట పడేసిండ్రు. నిర్వాహకం జరిగింది. పోనీ మేము మాట్లాడలేదు. పోనీ హరీష్ రావు కేటీఆర్ ఇంకో మంత్రులు ఆనాడు ముఖ్యమంత్రి ఈనాడు ప్రతిపక్ష నాయకుడికి చెప్పే దమ్ము వీళ్ళకుందా? ఆయన కుసమ్మంటే కుసో, లెమ్మంటే లే. కాళేశ్వరం డిజైన్ అయినా ఆయనే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఆయనే, యాదాద్రి పవర్ పాయింట్ పెట్టాలనే నిర్ణయం ఆయన ఒకే ఒక్కడు నిర్ణయాలు తీసుకుంటూ 10 మందితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉండేది కాదు, ఈ రాష్ట్రం ఆగమయ్యేది కాదు, మనందరం బాధపడే వాళ్ళం కాదు. ఆయన వినడు అధ్యక్ష. అందుకనే అన్న హరీష్ రావు గారు మీకు కోపం వస్తుండొచ్చు. అప్పు చేసిన ఆయన, ఆగం చేసిన ఆయనేమో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఫామ్ హౌస్లో ఉన్నాడు. వీళ్ళందరేమో మాకేం సహకరిస్తలేరు. మాకు సహకరించండి. పోనీ ఆయన తప్పులు చేసిండు, ఆయన తప్పులు చేసిందని మేము చక్కదిప్పుతున్నాం. ఆయన పెద్ద మనిషి రానన్నాడు, కనీసం మీరన్నా సహకరించండి, మేము మంచి పనులు చేస్తాం. ఇదేందండి? ఇది మాకు బాగా అనిపిస్తుంది అధ్యక్ష, ఆవేదన. ఇవి అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకంతో మాకు అధికారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీల ఒక వ్యక్తి చేతులు ఉండదు. మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి అఖిలపక్ష వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోవాలో 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది మీరు చేయలేరు ఆ పని, మేము చేస్తాం ఆ పని. అధ్యక్ష, వాళ్ళకు మా మాటలు నచ్చవు, ఎందుకంటే ఇది నిజాలు నగ్న సత్యాలు. అధ్యక్ష, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, కాళేశ్వరం కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ ఏదైనా అనవసరంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసింది. అది అవును. ఓఆర్ఆర్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చిండ్రు. ఎంక్వైరీ చేస్తే మనం ఏదైనా నిజాలు తెలిస్తే రద్దు చేయొచ్చు టెండరు. పెద్ద కుంభకోణం, 30 ఏళ్ళు వచ్చే ఆదాయం వచ్చే
ఒక కామధేనువుని అప్పటికప్పుడు రాజకీయాల కోసం ఓట్ల కోసం అని చెప్పి అప్పటికప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు అమ్ముకున్నారు తక్కువ ధరకు. అదే ఉంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం మనం